ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. మన ఇంట్లో ఉన్నప్పుడు ప్రశాంతత లేకపోవడం, ఏదో అలజడి అనిపించడం జరుగుతుంది. అసలు ఇంట్లో దుష్టశక్తులు ఉంటే ఎలాంటి సంకేతాలు ఉంటాయో ఈరోజు చూద్దాం. నీరసం. ఎంత విశ్రాంతి తీసుకున్నా ఇంట్లోకి రాగానే చిరాకుగా ఏమీ చేయాలని లేకపోవడం అనిపిస్తుంది. కలహాలు. చిన్న చిన్న విషయాలకే ఇంట్లో వాళ్ళు గొడవలు పడడం, కలిసి ఉండలేకపోవడం. అనారోగ్యం. ఇంట్లో ఎవరు లేకపోయినా ఏదో ఒక అనారోగ్యం లేదా నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ధన నష్టం. ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవకపోవడం, చెప్పకుండా ఖర్చులు వచ్చేయడం. మొక్కలు. ఇంట్లో ఉన్న మొక్కలు ఎంత జాగ్రత్తగా చూసుకున్నా త్వరగా వాడిపోవడం లేదా చనిపోవడం. మూలలు. ఇంట్లో మూలలు ఎంత శుభ్రం చేసినా అక్కడ దుమ్ము చేరిపోవడం, ఏదైనా వింతైన వాసన రావడం. జంతు ప్రవర్తన. ఇంట్లో ఉన్న జంతువులు అకారణంగా ఏడవడం లేదా భయపడడం చేస్తాయి. మానసిక అలజడి. ఇంట్లో ఉంటే ఏదో భయంగా, వింతగా అనిపిస్తుంది. బయటకు వెళ్తే కానీ మనసు ప్రశాంతతగా ఉండదు. వస్తువులు నాశనం. ఇంట్లో గాజు వస్తువులు లేదా విద్యుత్ పరికరాలు అనుకోకుండా త్వరగా పగిలిపోవడం లేదా పనిచేయకపోవడం. సందేశం. ఇంట్లో ఎవరో మనల్ని చూస్తున్నారనే ఒక రకమైన భయం కలగడం. రాత్రిపూట ప్రశాంతంగా నిద్ర పట్టకపోవడం, పదే పదే మెలకువ రావడం లేదా భయంకరమైన కలలు రావడం. అశుభ శబ్దాలు. అంటే ఇంట్లో ఎవరు లేకపోయినా అడుగుల చప్పుడు, తలుపులు తీయడం లేదా వస్తువులు పడిపోయినట్టు శబ్దాలు వినిపించడం. దురదృష్ట సంఘటనలు. వరుసగా ఏదో ఒక పనులు ఆగిపోవడం లేదా ముఖ్యమైన పనులు చివరి విషయంలో ఆగిపోవడం. ఏకాంతం కోరుకోవడం. ఇంట్లో అందరూ కలిసి ఉన్నా కూడా ఎక్కడో ఒంటరిగా ఉన్నామేమో భావన కలగడం, మనుషులకు దూరంగా ఉండాలనిపించడం. పోలిపోయిన రంగులు. ఇంట్లో గోడలు రంగు లేదా వస్తువులకి కాంతి త్వరగా వెలిసిపోయే ఇల్లు. ఇంట్లో కళ లేనట్టు అనిపించడం, ఇంటికి కళ ఉండదు. మీ ఇంట్లో కూడా ఇలాంటి లక్షణాలు గమనిస్తున్నారా? అయితే జాగ్రత్త పడండి. కోసం పూజ, ధూపం చేయండి. ఇంకా మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓం నమ శివాయ.